అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారి నవల ఓగవే ఉయ్యాల 5వ భాగాన్ని వినబోతున్నారు. జరిగిన కథ తెలియని వారి కోసం ముందు భాగాల వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఉంచడమైనది. ముందుగా ఆ భాగాలు విని తరువాత ఈ వీడియో చూడండి. మాలతి గదిలోకి అడుగుపెట్టింది. రండి అన్నాడు రాజా సాదరంగా. అతని చేతిలో ఓ నవల ఉంది. వాలకం చూస్తే చాలా శ్రద్ధగా ఆ నవల చదువుతున్నట్లుగా ఉంది. సారీ, డిస్టర్బ్ చేశానా? అంది మాలతి. చేశారు, అయితే వెళ్ళిపోతాను అంది వెనుదిరగబోతూ. కానీ కోపం రాలేదుగా. కొంతమంది డిస్టర్బ్ చేస్తే కోపం రాదు, పైపెచ్చు అందంగా ఉంటుంది. ఏమిటి చదువుతున్నారు? నవల. మీరు నవలలు చదువుతుంటారా? ఇదివరకు చదివేవాణ్ణి కాదు, కానీ ఈ మధ్య గదిలో కూర్చుని విసుగు భరించలేక చదువుతున్నాను. ఏమిటా నవల? అతను కవర్ పేజీ ఆమెకు కనిపించేలా చూపించాడు. ప్రేమకు శాంతి లేదు. రచయిత్రి పేరు ప్రమీలాదేవి అనుంది. ప్రేమకు శాంతి లేదా? ఆ పేరేమిటండి? ఇందులో ప్రేమ, శాంతి అనే 2 అమ్మాయిలుంటారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు. ప్రేమ ఒక వ్యక్తి పరిచయంలో పడి అతనితో ప్రేమ పెంపొందించుకుంటుంది. శాంతికి ప్రేమంటే నమ్మకం లేదు. ఆమె ప్రేమరాహిత్యంలో జీవిస్తుంది. ఇద్దరిలో ప్రేమను గురించిన అభిప్రాయాలు వేరైనా స్నేహపరంగా ఒకరినొకరు విడవలేకుండా ఉంటారు. చివరకు తను కోరుకున్న వ్యక్తి కోసం శాంతిని కోల్పోవలసి వస్తుంది ప్రేమ. శాంతిని రెంటిని శాశ్వతంగా పోగొట్టుకుంటుంది. కథ బాగానే ఉంది కానీ కృత్రిమంగా ఉంది. ప్రపంచంలో మహత్తర ప్రేమలుంటాయని నాకు నమ్మకం లేదు. మీకు కూడా శాంతిలాగే ప్రేమ మీద నమ్మకం లేదా? ప్రేమ కొంతవరకు అంగీకరించవచ్చు, కానీ ప్రేమని గురించి త్యాగాలు చేయడంలో అర్థం లేదు. ఎందుకని? అందులో ఉన్మాదం ఉంది గాని ప్రయోజనం లేదు కాబట్టి. కానీ వీటన్నిటినీ మించింది అందులో ఉంది. ఏమిటది? ఆకర్షణ. ప్రపంచంలో అన్నిటికన్నా బలమైనది ఆకర్షణ. మాలతి కొంచెంసేపు మౌనంగా ఉంది. తర్వాత, మీరెవరినైనా ప్రేమించారా అని అడిగింది. అతనేమీ జవాబు చెప్పలేదు. ఆమె వంక అలా చూశాడు. జవాబు చెప్పనక్కర్లేదు. అతని కళ్ళు, ఆ చూపులు అంతకంటే విపులంగా జవాబివ్వగలవు. మరి మిమ్మల్ని చూడ్డానికి రారే? ఎవరు? మీరు ప్రేమించిన ఆమె. లేదు కాబట్టి. చనిపోయారా? లేదు. లేదని మీకు తెలుసా? చనిపోలేదని తెలుసు. అయితే రావచ్చుగా. రాలేని పరిస్థితిలో ఉండొచ్చుగా. నిజమైన ప్రేమైతే ఎలాంటి పరిస్థితినైనా ఛేదించుకు రావాలి. నిజమే, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆమె చాలా కఠినాత్మురాలై ఉండాలి. మిమ్మల్ని ఇంత నిర్దాక్షిణ్యంగా ఒంటరిగా వదిలినందుకు. ఆమె కఠినాత్మురాలే. ఆ కఠినత్వం వెనుక ఉన్న సొగసు అదే. నేను మంచుశిలలా కరిగిపోయాను. ఆమె మాట మారుస్తూ, ఈ పుస్తకం ఎవరు రాశారు అని అడిగింది. అతను కవర్ పేజీ వైపు చూస్తూ, ప్రమీలాదేవి. మా సీనియర్ ప్రమీల అని ఒకరుండేవారు. నాకు గుర్తున్నంతవరకు ఆమె కథలు రాస్తూ ఉండేవారు. మరి ఈమె ఒకరో కాదో నాకు తెలీదు. నేను అనుకున్నవారే అయితే ఎప్పుడో డాక్టర్ అయి ప్రాక్టీసో ఉద్యోగమో చేస్తూ ఉండాలి అన్నాడు సాలోచనగా. మాలతి హఠాత్తుగా ఏదో గుర్తు వచ్చినట్లు వాచి చూసుకుంది. ప్రమీలాదేవంటే జ్ఞాపకం వచ్చింది. 8:30కు రచయిత్రి ప్రమీలాదేవితో టీవీలో ఇంటర్వ్యూ ఉంది. ఇంకో 5 నిమిషాలే టైం ఉంది. చూస్తారా అన్నది. ఇక్కడ టీవీ ఉన్నదా? పేషెంట్స్ రిలాక్స్ అవ్వడం కోసం టీవీ రూమ్ ఒకటి ఏర్పాటు చేయబడింది. రండి చూద్దాం. అతను బెడ్ మీద నుంచి లేచి నిలబడ్డాడు. నడవగలరా? వీల్చైర్ తీసుకురమ్మంటారా? పర్వాలేదు, నడవగలను. ఇద్దరూ గదిలోంచి బయటకొచ్చారు. టెలివిజన్ రూమ్ పై అంతస్తులో ఉంది. మెట్లెక్కితే అలసట అని అతన్ని ర్యాంప్ మీదుగా తీసుకెళ్తోంది. సగం వరకు ఎక్కాక అతను ఆగాడు. ఏమీ లేదు అన్నాడు. కాని
అతని నుదుటి మీద చిరుచెమటలు గమనించింది. అర్థం చేసుకుంది. అతని భుజం చుట్టూ చెయ్యి వేసి పొదివి పట్టుకుంది. ఇలా నా మీద ఆని నెమ్మదిగా అడుగులు వేయండి. కొంచెం సేపట్లో ఇద్దరు పైకొచ్చేశారు. నీరసంగా ఉందా? పర్వాలేదు. ఇద్దరూ టీవీ రూంలోకి నడిచి వెళ్లారు. లోపల చీకటిగా ఉంది. అప్పటికి ఇంకా 7-8 మంది దాకా కూర్చుని గ్రామీణ అభివృద్ధి మీద వస్తున్న కార్యక్రమం తిలకిస్తున్నారు. రాజా, మాలతి పక్కపక్క సీట్లలో కూర్చున్నారు. 2 నిమిషాల తర్వాత ప్రఖ్యాత నవలా రచయిత్రి ప్రమీలాదేవితో ఇంటర్వ్యూ అని అనౌన్సర్ ప్రకటించింది. ప్రమీలాదేవి ముఖం క్లోజప్లోకి వచ్చింది. ఆమె ఆమె అన్నాడు ఉత్సాహంగా రాజా. ప్రమీలాదేవికి 26-27 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. కానీ ఆమె వయసుకు మించి కనిపిస్తోంది. ముఖంలో నైరాస్యం, కళ్లలో అన్వేషణ, కొంచెం లోతుకుపోయిన చెంపలు. ఉభయ కుశలోపర అయింది. చూడండి, మీరు శ్రీమతా లేక కుమారా అని అడిగింది ఇంటర్వ్యూ చేసే అమ్మాయి. నేనింకా పెళ్లి చేసుకోలేదు. కారణం తెలుసుకోవచ్చా? ఇంతవరకు చేసుకోవాలి అనిపించలేదు కాబట్టి. మీరు డాక్టర్ కదూ? అవును. మీ నవలల మీద, మీ కథల మీద రచయిత్రిగా పేరు వేసినప్పుడు డాక్టర్ అని ముందు ప్రచురించుకోరే? నా హాస్పిటల్ బోర్డు మీద డాక్టర్ అని ఉంటుంది. రచయిత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ అని రాసుకుంటే అదేదో రచయిత్రి ఇమేజ్కి అడ్డుపడుతున్నట్టు, పాఠకులకు నాకు మధ్య ఏదో తెర ఉంచుతున్నట్లు ఫీల్ అవుతుంటాను. ప్లీడర్ పేరు ముందు ప్లీడర్ అని, ఇంజనీర్లు ఇంజనీర్ అని రాసుకుంటున్నారా? అలాగే సందర్భం కానప్పుడు డాక్టర్ అని రాసుకోవటం అనవసరమని నా ఉద్దేశం. ఇలా జనరల్గా కొన్ని ప్రశ్నలు సమాధానాలు సాగాయి. తర్వాత మీరెక్కువగా సెంటిమెంట్ గల ఇతివృత్తాలు, ప్రేమ కథలు రాస్తూ ఉంటారని చెప్పుకుంటారు. చెప్పుకోవడం ఎందుకు? నిజమే. దానికి కారణమేమిటో తెలుసుకోవచ్చునా? ప్రమీలాదేవి నవ్వింది. నాకు అలాగే రాయటం చేతొచ్చు, అందుకని. కొంచెం వివరిస్తే బావుంటుందేమో. ప్రపంచంలో రకరకాల మనుషులుంటారు, రకరకాల ప్రవృత్తులుంటాయి. తమకు అలవాటైన, స్వాధీనపడే, తేలిగ్గా లొంగే ఇతివృత్తాలు ఆయా మనుషుల నుండి, ప్రవృత్తుల నుండి రచయిత తీసుకుంటూ ఉంటాడు. నన్ను షిప్పింగ్ గురించి, ఫిషింగ్ గురించి రాయమంటే రాయగలనా? నేను మెడికల్ సబ్జెక్ట్స్ తీసుకుంటాను. అది డ్రైగా ఉండకుండా ప్రేమ, సెంటిమెంట్ ఉన్న ఇతివృత్తాల్లో వాటిని ఇముడుస్తాను. అదీ కాక ప్రేమ అనేది అంటరాని వస్తువు కాదు. ప్రపంచ సాహిత్యంలో ఎక్కువ ప్రాచుర్యం పొందేవి ప్రేమ కథలే. రచనల్లో సామాజిక స్పృహ ఉండాలి కదా. సమాజంలో ప్రేమ లేదా? అది కాదు. సమాజంలో ప్రజల్ని ఉత్తేజపరిచే సమస్యల్ని కళ్లకు కట్టినట్లు రచయితలు చూపించాలి కదా. అవి రాసేవాళ్ళు అవి రాసుకోవచ్చు. ప్రజలను మేల్కొల్పి జ్ఞానోదయం చేస్తానంటే ఎవరు కాదంటారు? అందరూ అలానే రాస్తేనే మంచిది కదా. అప్పుడు జీవితం ఒక డాక్యుమెంటరీ సినిమాలాగా ఉంటుంది. మొగుడు పెళ్ళాల శృంగారం, ప్రేమ లేకుండా సీరియస్గా జీవిత సమస్యల్ని చర్చించుకుంటూ అన్నం తింటున్నప్పుడు, షికార్కెళ్ళినప్పుడు, రాత్రిళ్ళు పడుకున్నప్పుడు సీరియస్నెస్ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంటర్వ్యూ చేసే అమ్మాయి నవ్వసాగింది. పోనీ మీరు చెప్పండి. మీరెవరినైనా ప్రేమిస్తే సరే, లేకపోతే అటువంటి ఆలోచనలు రావా? మీ మనసుని అటువంటి ఆకర్షణ నుండి అరికట్టగలుగుతున్నారా? ప్రమీలాదేవి సూటిగా అడిగింది. ఆమె సిగ్గుపడింది. కలర్ టీవీలో ఎర్రబడిన ఆమె కపోలాలు మరింత ఎర్రగా గోచరించాయి. పోని చెప్పొద్దులే. బహుశా ఈ టీవీ మీ తల్లిదండ్రులు కూడా చూస్తూ ఉండొచ్చు. దాచుకోండి. ఆ అమ్మాయి ముసిముసిగా నవ్వింది. మీ పాపులారిటీకి కారణం ఏమిటి? ఏ ఇతివృత్తం తీసుకున్నా సహజంగా మలచగలగడం. సహజంగా రాస్తున్నాం కదా అని డ్రైగా రాయకుండా వాటికి కొన్ని హంగులు చేర్చి అలంకారం చేయడం. ప్రేమ కోసం ప్రేమ కథలు రాయకుండా జీవిత సమస్యల్లోంచి ప్రేమ ఆవిర్భవించేలా చేయడం అంటే రొటీన్గా, యాంత్రికంగా కాకుండా బయోలాజికల్గా ఇతివృత్తం వెనక అంతర్వాహినిలా ప్రవహిస్తూ ఉండడం. ఇలా సాగింది ఇంటర్వ్యూ. కార్యక్రమం అయిపోయాక రాజా, మాలతి లేచారు. రూంలోకొచ్చాక రాజా అన్నాడు ఆమెతో, సిస్టర్, మీరు నాకు సాయం చెయ్యాలి. రేపెలాగైనా ప్రమీలాదేవికి ఫోన్ చేసి నేనిక్కడున్నానని చెప్పాలి. అలాగే, నేనింక వెళ్తాను. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. మాలతి బయటకొచ్చింది.
ఆఫీస్ రూమ్ దగ్గరకు వచ్చేసరికి డాక్టర్ నరేంద్ర తన డ్యూటీ పూర్తి చేసుకుని ఆమె కోసం నిరీక్షిస్తున్నాడు. ఇహ వెళదామా? ఆమె తల ఊపింది. ఇద్దరూ హాస్పిటల్ మెట్లు దిగి గేటు దగ్గరకు వచ్చారు. వాచ్మెన్ గేటు తెరిచాక నరేంద్ర పోర్టికోలోంచి డిజల్ట్ మిస్ట్ కలర్ ఫియట్ కార్ బయటకు తీశాడు. మాలతి డోర్ తీసి ఫ్రంట్ సీట్లో అతని ప్రక్కన కూర్చుంది. కారు మెల్లగా కదిలి నరేంద్ర ఇంటివైపు పరిగెత్తసాగింది. ప్రఖ్యాత రచయిత్రి ప్రమీలాదేవి స్ప్రింగ్ డోర్ తెరుచుకుని గదిలోకి అడుగుపెట్టింది. ఆమెను అక్కడిదాకా అనుసరించిన మాలతి మళ్లీ వస్తానని సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రండి అన్నాడు రాజా బెడ్ మీద లేచి కూర్చుని సాదరంగా ఆహ్వానిస్తూ. రాజా, మీరేనా అన్నదామె ఎంతో ఆశ్చర్యంగా. ఆమె ముఖంలో ఆనందం పొంగి పొర్లింది. ఆ అమ్మాయి ఫోన్ చేసి రాజా అనే అతను మిమ్మల్ని చూడాలని ఎంతో ఉత్సాహపడుతున్నాడు, అతను మీకు తెలుసట. దురదృష్టవశాత్తు పేషెంట్ కాబట్టి అతను రాలేడు, మీరే రావాలని రిక్వెస్ట్ చేసింది. అంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేదు. మీరే అన్న అనుమానం కలిగింది. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? కొంతవరకు తెలిసినా వివరాలు తెలియవు. అసలేం జరిగింది చెప్పండి అన్నదామె చాలా ఆతృతగా. ముందు కూర్చోండి, అన్నిటికీ సమాధానాలు చెప్తాను అన్నాడు రాజా చిరునవ్వుతో. ఆ చిరునవ్వు వెనుక విషాదం ఆమె దృష్టిపథం నుండి తప్పించుకోలేదు. మెడికల్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో అతనికి ఆమె 2 ఏళ్లు సీనియర్. రాజా క్లినికల్ సైడ్కు రాకపోయినా అతను చాలా పాపులర్ ఫిగర్ అవ్వడం చేత కాలేజీ మీటింగుల్లో కార్యక్రమాల్లో 2-3 సార్లు ఇద్దరూ కలిసి పనిచేయడం వల్ల బాగా పరిచయం ఉంది. ఆమె అంటే రాజాకి గౌరవం ఉంది. అతనంటే ప్రమీలాదేవికి అభిమానం ఉంది. ఎంత దృఢంగా ఉండేవారు! ఇలా చూస్తానని ఎప్పుడూ ఊహించలేదు అన్నదామె అతన్ని పరిశీలనగా చూస్తూ బాధగా. నాక్కూడా అదే ఆశ్చర్యం నా గురించి అన్నాడు. కొంచెం ఆగి, ఇప్పుడు చెప్పండి అన్నది. ఏమిటి? మీ జీవితం ఎక్కడి నుంచి మొదలుపెట్టినాం? మాధవి మీరు హోరాహోరీగా పోట్లాడుకోవడం, బయటకు ఎంత తిట్టుకున్నా ఆమె మీద మీకు ఎనలేని మమకారం ఉన్న సంగతి నాకు తెలుసు. ఆమెకు మీ మీద గొప్ప ప్రేమ ఉన్న విషయమూ తెలుసు. ఎలా విడిపోయారు? ఎందుకు విడిపోయారు? విడిపోకముందు ఏం జరిగింది? విడిపోయాక ఏం జరిగింది? ఒక్క నిమిషం ఆగండి. మాధవికి నా మీద గొప్ప ప్రేమ ఉన్న విషయం మీకెలా తెలుసు? తెలుసు. ఎలా తెలుసు చెప్పండి. స్త్రీ హృదయం స్త్రీకి తెలుస్తుంది. అయితే నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు చిన్నగా, తనలో తను గొణుక్కున్నట్లు. ప్రమీలాదేవి తన కూడా చిన్న టేప్ రికార్డర్ తెచ్చుకుంది. దాన్ని ఆన్ చేస్తూ, బాగా డీటెయిల్డ్గా చెప్పండి. ఇలా జీవిత చరిత్రలు సేకరించడం నాకు సరదా. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తే మధ్యలో నేనేమన్నా మర్చిపోయి సందేహాలతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు అని పక్కనే ఉన్న కబ్బోర్డ్ మీద ఉంచింది. రాజా చెప్పసాగాడు. మధ్య మధ్య ప్రమీలాదేవి ఏవేవో ప్రశ్నలు వేస్తోంది. మాధవితో పరిచయం, ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు, ఆమె పెట్టిన పందేలు, తనకు జరిగిన ప్రమాదం, సంఘర్షణ. అయినా ఆమె చుట్టూ పరిభ్రమిస్తూ ఉండడం, ఆఖరి పరీక్ష తాను ఓడిపోవడం, మళ్లీ యాక్సిడెంట్, కోమా. టేప్ రికార్డర్ ఆఫ్ చేసింది. ఆమె మనసులో రకరకాల ఆలోచనలు తలెత్తుతున్నాయి. ఇక్కడికి వచ్చే ముందే ఓ ప్రముఖ వారపత్రిక సంపాదకుడు ఆమెకు ఫోన్ చేశాడు. అర్జెంటుగా ఓ సీరియల్ కావాలన్నాడు. తనకు ఒంట్లో బాగోలేదు. ఆస్తమా చాలా తీవ్రంగా వస్తోంది. రోజు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎమినోఫిలిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఆయాసంతో రాత్రంతా కూర్చునేటట్లు చేస్తోంది. ఆ విషయమే చెప్పి తన అసక్తత వెల్లడి చేసింది. అయినా అతను ఒత్తిడి చేస్తున్నాడు. విధి లేక కాదనలేక ఒప్పుకుంది. ఏ వారానికి ఆ వారం మ్యాటర్ ఇస్తానంది. కాని మనసులో సిద్ధంగా ఇతివృత్తమే లేదు. ఏం రాయాలి? ఎక్కువ టైం లేదు ఆలోచించడానికి. మొహమాటానికి పోయి మంచితనానికి పోయి ఆమె ఎప్పుడూ ఇటువంటి ప్రమాదాలనే తెచ్చుకుంటూ ఉంటుంది. రాజా చెప్పింది విన్నాక, ముఖ్యంగా అతని కోమా గురించి చెప్పాక దాని చుట్టూ మంచి ఇతివృత్తం అల్లవచ్చుననిపించింది. మీరు నాకు పర్మిషన్ ఇస్తారా అని అడిగింది. దేనికి? మీ కథ ఓ నవలగా రాయడానికి. నా కథ రాస్తారా? రాయాలనుంది. 1 నిమిషం తర్వాత అన్నాడు, మీరు చాలా బాగా రాస్తున్నారు. మునిపటి కన్నా చాలా మెచ్యూరిటీ వచ్చింది. తప్పకుండా రాయండి. కానీ ఇందులో ఓ ప్రమాదం ఉంది. మీరు కథ కొంతవరకే చెప్పారు.
చాలా విషయాల్ని పూరించాల్సి ఉంటుంది. మీరు చాలా గొప్ప రచయిత్రి, అవలీలగా పూరించగలరు. కానీ ఇది జీవితంలోంచి వచ్చిన కథ. ఎలా పడితే అలా ఊహించడానికి వీల్లేదు. కత్తిమీద సాము లాంటిది. అయినా మీరు తట్టుకోగలరు. కానీ ఇందులో ఇంకో ముఖ్యమైన, అతి ముఖ్యమైన వ్యక్తి ప్రమేయం కూడా ఉంది. ఆ వ్యక్తి మాధవి. నిజానికి ఆమె అనుమతి కూడా పొందాల్సి ఉంది. కానీ ఆమె ఎక్కడుందో తెలియదు కనుక చాలా సాహసమే చేస్తున్నట్టు లెక్క. కానీ మాధవికి కోపం రాదు. ఒకవేళ ఆమె ఈ నవల చదవడం తటస్థిస్తే బాధపడుతుంది తప్ప కోపం తెచ్చుకోదు. కొంచెం సేపుండి ప్రమీలాదేవి వెళ్ళిపోవడానికి లేచింది. ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటో చెప్పండి. నేను చెప్పిందంతా క్యాసెట్ మీద రికార్డ్ చేశారు కదా, వేరే టేప్ రికార్డర్ మీద ఇంకో కాపీ తీసి పంపించగలరా? శ్రమేముంది, తప్పకుండా పంపిస్తాను. ప్రమీలాదేవి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రమే రాజా చెప్పిన కథంతా రికార్డ్ చేసిన క్యాసెట్ని అతని గదికి పంపించింది. ఎవరో కుర్రాడు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ సమయానికి మాలతి అతని గదిలో ఉంది. అంతకు ముందే న్యూరోసర్జీ ఫిజిషియన్ వచ్చి అతన్ని పరీక్ష చేసి సంతృప్తి ప్రకటించి వెళ్ళాడు. మాలతి అతనికి ఇంజెక్షన్ చేసి బయటకు వెళ్లబోతోంది. సిస్టర్ అని పిలిచాడు. చెప్పండి సార్, ఈ క్యాసెట్ని టేప్ రికార్డర్లో అమర్చి కొంచెం ప్లే చేస్తారా? కప్బోర్డ్లో అతని కోసం సీతారామారావు గారు తెచ్చిన 2-in-1 ఉంది. మాలతి క్యాసెట్ అందులో అమర్చి ఆన్ చేసింది. 2-in-1లోంచి రాజా గొంతు వినిపించసాగింది. ఆమె వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలైంది. ఆమెను ఆగి కూర్చోమన్నట్లుగా సౌజ్ఞ చేశాడు. ఆమెకేం చెయ్యాలో పాలుపోలేదు. ఒక్క క్షణం సందిగ్ధంగా నిలబడి అతని మాట కాదనలేక వచ్చి కుర్చీలో కూర్చుంది. టేప్ రికార్డర్లోంచి రాజా చెప్తున్నాడు. అతని అనుభవాలు, అంతరంగ క్షోభ, తన గుండెల్ని పిండేస్తున్న మాధవి జ్ఞాపకాలు. చీకటి పడింది. అతని స్వరం అలా వినవస్తూనే ఉంది. మధ్య మధ్యలో అతను ఆలోచించుకుంటున్నప్పుడు వినబడని నిట్టూర్పు లాంటి నిశ్శబ్దం. అయిపోయింది. క్యాసెట్లో అతని గొంతు ఆగిపోయింది. ఇప్పుడు గదంతా సుదీర్ఘమైన నిశ్శబ్దం అలుముకుంది. ఇద్దరిలో ఎవరూ మాట్లాడడం లేదు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. సిస్టర్ అన్న పిలుపు విని ఉలిక్కిపడింది. చెప్పండి సార్. లైట్ వేయలేదే? సారీ అంటూ లేచి నిలబడి గోడనున్న స్విచ్ నొక్కింది. ఇప్పుడు గదంతా వెలుతురు ఆక్రమించుకుంది. అతని కళ్ళు తడిసున్నాయి. ఆమె ముఖంలోకి చూశాడు. కన్నీటి జీర కనిపించి కనిపించినట్లు దోబూచులాడుతుంది. సారీ సిస్టర్, ట్రబుల్ ఇచ్చానా? లేదండి, ఒంటరిగా ఉండలేకపోతున్నానండి. ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా గడుస్తుంది. అందుకని ఎప్పుడూ నా వెంట ఎవరన్నా ఉంటే బావుండుననిపిస్తోంది. ఆమె ఒక్క క్షణం మెదలకుండా నిలబడి, మీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని భావించకపోతే ఒక విషయం అడగమంటారా అన్నది ఎంతో నమ్రతగా. అడగండి. మీరు మాధవిని ఎందుకంత గుండెల్లో దాచుకున్నారు? ఆమె లేని లోటు, ఆమె లేని ప్రపంచం నేను భరించలేకుండా ఉన్నాను. మీ కథంతా విన్నాను. మీరిస్తున్న విలువైన స్థానానికి ఆమె అర్హురాలు కాదనిపిస్తోంది. అతని హృదయం చాలా గాయపడినట్లయింది. ఎందుకని అలా అంటున్నారు? ఆమె చాలా కఠినాత్మురాలని నా అభిప్రాయం. అంతేకాదు, మొదటి నుంచి మీరు ఆమె కోసం ఆరాటపడ్డారు గాని ఆమెకు మీ మీద కొంచెమైనా ప్రేమ లేదు. కనీసం జాలైనా లేదు. నేనంటే అసలు ప్రేమ లేదా? మీరెలా చెప్పగలుగుతున్నారు? స్త్రీ హృదయం స్త్రీకి తెలుసు కాబట్టి. మరి ప్రమీలాదేవి అలా చెప్పింది. నేనంటే మాధవికి చాలా చాలా. ఆమె గొప్ప రచయిత్రి. మరో స్త్రీ గురించి చెడుగా మాట్లాడేందుకు ఆమె సంస్కారం అడ్డొచ్చుంటుంది. అంతేకాక ప్రమీలాదేవి గారు సున్నితంగా ఊహించే మనస్తత్వం అయ్యుంటుంది. నాకంత ఉన్నతమైన సంస్కారం లేదు. యథార్థాన్ని యథార్థంగా మాత్రమే పరిశీలించే శక్తి నాలో ఉంది. మాధవి మీ జీవితంతో ఆడుకుంది. మీ జీవితంతో చెర్లాటాడింది. మీరు సమర్థులని మీరనుకున్నారు కానీ ఆ 3వ పరీక్షలో మీరు గెలిచిన ఆమె మిమ్మల్ని జయించి అవలీలగా మీ నుంచి దూరంగా తప్పుకున్నది. రాజా కొంతసేపు నిశ్శబ్దంగా ఊరుకుని నెమ్మదిగా అన్నాడు. ఒకవేళ మీరు చెప్పేవన్నీ నిజాలైనా కూడా ఆమె ఇప్పటికీ నా ఆరాధ్య దేవత. ఇప్పటికే కాదు, ఎప్పటికీ. అది మీ సంస్కారం. అంత పెద్ద మాటకు నేను అర్హుణ్ణి కాదు. మళ్లీ కొంచెంసేపు నిశ్శబ్దంగా గడిచింది.
మరి నేను వెళ్ళిరానా అని అడిగింది మాలతి. నన్ను ఒంటరిగా విడిచా? ఆమె నవ్వింది. మరేం చేయమంటారు? డాక్టర్ గారిని పర్మిషన్ అడుగుతాను, మిమ్మల్ని ఇక్కడ ఉంచేయమని. హాస్పిటల్లో మిగతా డ్యూటీస్ ఏమీ చేయకుండానా? నా జీతం ఊరికనే ఇస్తారా? మీ జీతమా? నేనిస్తానులేండి. ఎదురుగా ఉంచుకుని ఏం చేస్తారు? నా ఒంటరితనాన్ని పోగొట్టుకుంటాను. మీ ఒంటరితనం నాతో పోదు, పోవలసిన వారితో పోతుంది. ఇంతలో బయట అడుగుల చప్పుడయింది. డాక్టర్ నరేంద్ర స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికొచ్చాడు. రాజా ఆయన్ను విష్ చేశాడు. డాక్టర్, న్యూరో ఫిజిషియన్ ఏమన్నారు? టెస్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇంకా కొద్ది కాలం పాటు శారీరకంగా మానసికంగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అఫ్కోర్స్ అండర్ మెడికల్ సూపర్విజన్. ముఖ్యంగా ఎక్సైట్మెంట్ ఉండకూడదు. ఎక్సైట్మెంట్ లేకుండా జీవితం ఎలా ఉంటుంది డాక్టర్? పేషెంట్ అన్నాక ఉండాలి మరి. కానీ పేషెంట్ కూడా మనిషే కదా డాక్టర్. పోనీ ఓ సంగతి చెప్పండి, మీరెప్పుడూ ఎక్సైట్మెంట్కి గురికారా? అనుకోకుండా వచ్చిన ఈ ప్రశ్నకు డాక్టర్ నరేంద్ర అప్రతిభుడయ్యాడు. క్షణంసేపు మాట్లాడలేకపోయాడు. చెప్పండి. చివరకు డాక్టర్ నరేంద్ర అన్నాడు. మనిషి అన్నాక ఏదో ఓ దశలో ఎక్సైట్మెంట్కి గురి కాకుండా ఎలా ఉంటాడు? అయితే దాని ఒత్తిడి జీవితాలను చిన్నా భిన్నం చేయకుండా శక్తిని సంపాదించాలి. ఒక్కో పరిస్థితిని బట్టి ఆ శక్తి చెయ్యి దాటిపోతూ ఉంటుంది డాక్టర్. మీరు చెప్పినట్లే నన్ను నేను నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తాను. కానీ నాకు సంపూర్ణ ఆరోగ్యం త్వరగా రావాలి. నాకు పనుంది, చాలా పనుంది. అవసరం వస్తే నాకు కావలసిన మనిషి దొరికేందుకు ప్రపంచమంతా తిరిగే శక్తి నాకు కావాలి. అదుగో మళ్ళీ ఎక్సైట్మెంట్కి గురవుతున్నారు. సారీ డాక్టర్. అవను. అతని వంక సానుభూతిగా చూస్తూ డాక్టర్ నరేంద్ర, తప్పకుండా మీకు ఆ శక్తి వస్తుంది. కొద్ది నెలలు ఓపిక పట్టండి అన్నాడు. రాత్రి 12 గంటలు దాటింది. ప్రమీలాదేవి చాలా అస్థిమితంగా తపనగా ఇంట్లో అటూ ఇటూ తిరుగుతోంది. ఆమెకు 2-3 ఏళ్లుగా ఆస్తమా బాగా వస్తోంది. ఒక రోజం లేదు, ఒక వాతావరణమని లేదు. ఎప్పుడూ వేధిస్తూనే ఉంది. ప్రతిరోజు మందులు తీసుకోవాల్సిందే. లేకపోతే రాత్రంతా ఆస్తమా మనిషిని కూర్చోబెట్టేస్తుంది. ఆమె తరచుగా సాల్బుటమాల్, ఎఫిడ్రిన్ తీసుకుంటుంది. సాల్బుటమాల్ వల్ల చేతివేళ్లు వణుకుతూ ఉంటాయి. ఎఫిడ్రిన్ వల్ల గుండెదడ చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆస్తమా శృతిమించితే కొద్దిగా జోన్స్ తీసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటి వల్ల విపరీతమైన నీరసం, నిద్రాను. వ్రాయదలుచుకున్న నవల పేరు పాడవే కోయిలా అని పెట్టింది. ఆమెకెప్పుడూ అగ్ని పరీక్షే. సీరియల్ రాస్తున్నన్ని రోజులు కత్తిమీద సాములా ఉంటుంది. నిద్రపోతున్నా, మెలకువగా ఉన్నా, హాస్పిటల్లో పనిచేస్తున్నా అంతర్లీనంగా అదే ధ్యానం ఉంటుంది. చేతికేదొస్తే అది రాయదు. తన రచన కొన్ని వేల మంది పాఠకులు చదువుతూ ఉంటారని, వారి మనసు ఆ రచనలోని మెరుపులకు స్పందిస్తూ ఉంటుందని ఆమెకు తెలుసు. అందుకే తొందరపడదు. జాగ్రత్తగా ఆలోచించి రాస్తుంది. ఒక నవల రాసే ముందు వాటి పాత్రలు, వాటి చుట్టూ తిరిగే ఇతివృత్తం ఎప్పటినుంచో మనసులో మెదులుతూ ఉండాలి. కాలక్రమేణా అవి మనసులో ఊరి ఓ స్పష్టమైన రూపాన్ని సంతరించుకుంటాయి. రాయడం మొదలుపెట్టాక ఆమె ఆలోచనలు మించి పాత్రలు కంట్రోల్ తప్పి ముందుకు పరిగెడుతూ ఉంటాయి. వాటిని తరుముకుంటూ ఆమె కలం అనుసరించాల్సి వస్తుంది. ఈరోజు రాయాల్సింది మనసులో ఇంతవరకు లేని కథ, అప్పటికప్పుడు విన్న కథ. టేప్ రికార్డర్ ఆన్ చేసి ఎన్నోసార్లు రాజా సంభాషణను ఆలకించింది. అయినా కథ లొంగడం లేదు. మొదలు పెట్టేటప్పుడు కథ ముగింపు లీలగానైనా మనసులో మెదులుతూ ఉండాలి. లేకపోతే ప్రారంభం చాలా అస్పష్టంగా, పేలవంగా ఉంటుంది. కథలోకి ఎంట్రన్స్ దొరకడం లేదు. ఎలా మొదలు పెట్టాలి? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఫ్లాష్ బ్యాక్తో మొదలు పెడితే చాలా వరకు ఎస్కేప్ కావచ్చు. కానీ కథనంలో క్లారిటీ ఉండదు. కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. మెదడు మొద్దుబారినట్లు అయిపోతోంది. అస్సలు పనిచేయడం లేదు. ఒక సంచికకు రాయడం ఈవేళ మొదలెడితే మరునాటికి గాని పూర్తి కాదు. విధి లేక అల్మరాలోంచి యాంఫిల్మిన్ టాబ్లెట్ ఒకటి తీసి వేసుకుంది. అది వేసుకున్న కొంతసేపటికి మెదడు చురుగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. కొత్త కొత్తగా భావాలు పుడుతుంటాయి. అనుకోకుండా చెయ్యి ముందుకు పరిగెడుతూ ఉంటుంది. కానీ ఆమెకు తెలుసు, మరునాడు ఆరోగ్యం భయంకరంగా మారుతుంది. చేతులు వణుకుతాయి.
తలలో గుండెలో నొప్పి జ్వరం వచ్చినట్టు, చేదు నీరసం, విపరీతమైన విసుగు కోపం. అయినా తప్పదు. ఈ అవస్థ ఆమెను అభిమానించే అశేష పాఠకులకేం తెలుస్తుంది? కొంతసేపటికి ఆమె మూడ్లోకొచ్చేసింది. బ్రెయిన్ స్టిమ్యులేట్ అయిపోయింది. ఆమెకు సంగీతమంటే ఇష్టం. టేప్ రికార్డర్లోంచి రాజా సంభాషణ ఉన్న క్యాసెట్ తీసేసింది. కష్టపడి ఇటీవల సేకరించిన గులాం అలీ పాటలున్న క్యాసెట్ను అమర్చింది. పాకిస్తాన్లో జనాన్ని ఉర్రూతలూగిస్తున్న ప్రస్తుత గాయకుడతను. ఆమె దృష్టిలో గజల్స్ను అంత మధురంగా, శ్రావ్యంగా పాడగల గాయకుడు ప్రపంచంలో లేడు. అతని గొంతులో భావాలు పొంగుతాయి, విషాదాలు ప్రవహిస్తాయి, తీయని బాధలు ఎగజిమ్ముతాయి, మధుర స్మృతులు ఏదో స్మృతుల్ని సుతారంగా రేపుతాయి. ఆ గొప్పతనం నేపథ్యంలో ప్రభావితం చేస్తుండగా ప్రమీలాదేవి కలం పరవళ్లు త్రొక్కుతుంది. మాలతి డబుల్ కాట్ మీద ఒంటరిగా పడుకుంది. రాత్రి 12 దాటినా ఆమెకు నిద్ర పట్టడం లేదు. గదిలో బెడ్ లైట్ నీలంగా వెలుగుతోంది. డాక్టర్ నరేంద్ర తన స్టడీ రూంలో ఈజీ చైర్లో చేతిలో ప్రాక్టీషనర్ పట్టుకుని కూర్చున్నాడు. కానీ అతని మనసు ఆ మెడికల్ జర్నల్పై లగ్నమై లేదు. డాక్టర్, నిజం చెప్పండి, మీరెప్పుడూ ఎక్సైట్మెంట్కి గురి కాలేదా? ఎక్సైట్మెంట్? ఎదురుగా టేబుల్ మీద ఓ ఫోటో ఉంది. ఆ ఫోటోలోని స్త్రీ చాలా అందంగా, అపూర్వంగా ఉండడమే కాకుండా అచ్చం మాలతిలాగే ఉంది. అమాయకంగా నవ్వే కళ్ళు అతన్నే గమనిస్తున్నాయి. మధు, ఎక్కడున్నావు? ఆ ఫోటోలోని స్త్రీమూర్తిలో అతనికి అనేక భావాలు కనిపిస్తాయి. ఆమెతో మాట్లాడకుండా అతనే రోజూ నిద్రపోడు. మధు, ఇవాళేం జరిగిందో తెలుసా? మన హాస్పిటల్లో రాజా అనే పేషెంట్ ఉన్నాడు. అతని జీవితంలో విషాదగాథేదో ఉన్నట్లుంది. మీ జీవితంలో ఎక్సైట్మెంట్ లేదా అని అడిగాడు. మీరేమన్నారు అని ప్రశ్నించినట్లుందా మూర్తి. ఎక్సైట్మెంట్ను ఒక ఊపుగా తీసుకుని జీవితంలోకి దిగే శక్తిని సంపాదించాలన్నాను. నా జవాబు నీకు నచ్చలేదా? ఫోటోలోని ముఖంలో గాంభీర్యం కనిపించింది. మధు, అంత గంభీరంగా ఉండకు, భరించలేను. ఎవరన్నారతను? రాజా. రాజానా? అవును, రాజా. ఆమె ముఖం అంతలో బాధగా మారినట్లయింది. మధు, ఏమిటలా అయిపోయావు? ఏమీ లేదు. మధు, నువ్వు సంతోషంగా ఉండాలి. నా ప్రవర్తనలో లోటుపాట్లుంటే సరిదిద్దాలి. మధు, నువ్వు అలా ఉంటే నేను నిద్రపోలేను. నువ్వు నవ్వాలి, సంతోషంగా ఉండాలి. ఈజీ చైర్లోంచి లేచి నిలబడ్డాడు. ఆమె వంక ఆతృతగా చూస్తున్నాడు. మధు, ప్లీజ్. ఆమె ముఖంలో ప్రసన్నత కనిపించింది. అతనికి ఊరట కలిగింది. తేలిగ్గా ఓ నిట్టూర్పు. గుడ్ నైట్ మధు. గది బయట అడుగులు చప్పుడవడం విని మాలతి చప్పున కళ్ళు మూసుకుంది. నరేంద్ర లోపలికొచ్చాడు. ఒక్క క్షణం తన తలుపు దగ్గరే నిలబడి ఆ నీలకాంతిలో మాలతి వంక తదేకంగా చూశాడు. తర్వాత నెమ్మదిగా అడుగులు వేస్తూ మంచం దగ్గరకొచ్చాడు. అందంగా, అద్భుతంగా ఉంది మాలతి. మూతలు పడ్డ ఆమె కనుదోయి అతన్ని ప్రశ్నలు వేసే అధికారాన్ని కోల్పోయి ఉన్నాయి. ముందుకు వంగాడు. అతని ముఖం ఆమె ముఖానికి దగ్గరగా వచ్చింది. పెదవులు. అతని పెదవులు ఆమె కుడి చెంపకు దగ్గరగా జరిగాయి. కాని ఆని ఆననట్లు, అంటీ అంటనట్లు ఆ చెంప మీద మృదువుగా ముద్దుగొన్నాయి. ఆమె కదలకుండా అలాగే పడుకునుంది. అతను మామూలుగా నిలబడి వెనుదిరిగి గదిలోంచి బయటకెళ్ళిపోయాడు. పాడవే కోయిలా అచ్చైన వారపత్రిక మొదటి సంచిక మార్కెట్లోకి వచ్చేసింది. ప్రమీలాదేవి నవలకు పాఠకలోకంలో విశేషమైన ఆదరణ ఉంది. పాఠకుల్లో ఆమె రచనల పట్ల క్రేజ్ ఉంది. విమర్శకులు ఆమెను తీవ్రంగా విమర్శిస్తారు. ఆమె నవ్వి ఊరుకుంటుంది. మొదటి సంచిక కోసం పాఠకులు చాలా ఆత్రంగా ఎదురుచూశారు. అందులో ఆ వీక్లీ పబ్లిసిటీ కూడా బాగా ఇచ్చింది. మాలతి వీక్లీ తీసుకొచ్చి రాజాకిచ్చింది. ఆ నవల్లో హీరో పేరు ఉదయ్. అతను చిన్నతనం నుంచి చాలా పెంకి స్వభావం కలవాడు. ఒకరి మాట వినే రకం కాదు. బాల్యంలోనే తల్లి తండ్రి చనిపోతే అన్నా వదినల ప్రాపకంలో పెరిగాడు. వదినంటే అతనికి పంచప్రాణాలు. అన్నంటే భయం భక్తి ఉన్నాయి కాని అతనికెప్పుడూ దూరం దూరంగా జరుగుతాడు.
ఉదయ్ది ఓ రకంగా స్వేచ్ఛా జీవితం. అంత మొండివాడికి కూడా ఆడపిల్లలంటే భయం. జీవితంలో వాళ్లకు మాత్రం దూరంగానే ఉండేవాడు. ప్రేమంటే అతనికి నమ్మకం లేదు. అంటే గౌరవం లేదని కాదు, దాని పరిధుల మీద అతనికి గురి లేదు. అలాంటి అతని జీవితంలోకి అనూరాధ ప్రవేశించింది. అనూరాధ అతన్ని వెంటాడింది, కవ్వించింది. మొదట్లో చిలిపితనానికే కాని రాను రాను అతనంటే ఆకర్షణలో పడింది. అతనికి దగ్గరవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అతనికి దగ్గరవడానికి ప్రయత్నించిన కొద్దీ అతను దూరంగా జరగసాగాడు. ఆమెలో ఆకర్షణ పెరిగింది. అతన్ని సాధించాలన్న పట్టుదల పెరిగింది. అతన్ని గెలుస్తానని స్నేహితులతో పందాలు కాసింది. అతని జీవితంతో ఆటలాడుకోవద్దని వాళ్లంతా ఎంతో వారించారు. ఆమె వినలేదు. అతనితో ఢీకొంది. అతను అప్రతిభుడయ్యాడు, వణికాడు. చివరకు అతనిలో భూకంపం చెలరేగింది. అతని మనసు ఆమె వైపుకు పరుగులు తీసింది. చివరకు పడిపోయాడు. ఇది మొదటి సంచికలోని ఇతివృత్తం మాత్రమే కాదు. 4-5 వారాలు సాగాక కథ ఈ దారికొచ్చింది. రాను రాను పాఠకుల్లో ఉత్కంఠత పెరిగింది. అనురాధ ఉదయ్ని వెంటాడే సన్నివేశాలు యువతరంలో పులకింతలు రేపాయి. నవల మీద ఉత్తరాలు బాగా రాసాగాయి. పత్రిక సర్క్యులేషన్ బాగా పుంజుకుంది. ఒకరోజు ప్రమీలాదేవి రాజాని చూడడానికొచ్చింది. మీ సీరియల్ ఎలా వస్తోంది అని అడిగాడు రాజా. మీరే చెప్పాలి. కథ కథగానే ఉంది. పాత్రల స్వభావాలు మార్చేశారు. రచయితలు అలాంటి ట్రిక్కులు చేస్తూ ఉంటారు. పాత్రల స్వభావాల్లోనూ మనస్తత్వ చిత్రీకరణలో ఏదో ఒక విపరీతం చూపించకపోతే వాళ్ళకి నచ్చదు. కానీ మీరు మాధవికి అన్యాయం చేశారు. ఏ? ఆమె దారిన ఆమె జీవిస్తూ ఉంటే నేనే ఆమెను వేధించుకు తిన్నాను. కానీ ఇలా అయితే కథ రక్తి కడుతుంది. అందుకని అలా రాశాను. కానీ మాధవి ఈ సీరియల్ చదివితే బాధపడుతుంది. ఒకవేళ ఎక్కడన్నా ఉండి చదివితే? ఆమెకు బాధ కలగాలనే, కోపం రావాలనే అలా చేశాను. ఆవేశం పెరిగి బయటకొస్తుందని. ఆవేశం పెరిగినా ఆమె వివేకం కోల్పోదు అన్నాడు రాజా సాలోచనగా. ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. ఇప్పుడేం రాస్తారు? తెలీదు. మరెలా? ఆలోచించాలి. ఎప్పటికి రాయాలి? ఈ రాత్రికే పూర్తి చెయ్యాలి. కనీసం ఏం రాద్దామనుకుంటున్నారు? నిజంగా తెలియటం లేదు. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇద్దరూ చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. అవసరమొస్తే రేపు మళ్ళీ వస్తాను అని ప్రమీలాదేవి వెళ్ళిపోయింది. కొంతసేపటికి మాలతి లోపలికొచ్చింది. సిస్టర్, ఈవేళ పొద్దుట్నుంచి కనబడలేదే? 2-3 సీరియస్ కేసులున్నాయి సార్. వాటితో బిజీగా ఉన్నాను. సిస్టర్, నాది కూడా సీరియస్ కేసే. నన్ను అలక్ష్యం చేయకండి. మిమ్మల్ని అలక్ష్యం చెయ్యలేను సార్ అని కొంచెం ఆగి, సార్ మీకు ఇంజెక్షన్ చేద్దామని వచ్చాను అంది. సిస్టర్, నెలల తరబడి తెలియని స్థితిలో బెడ్ మీద ఉండి మందులు ఇంజెక్షన్లు తీసుకుంటూ విసిగెత్తిపోయాను. ఇహ ట్రీట్మెంట్ తీసుకోలేను. అయినా ఆరోగ్యం బాగానే ఉన్నట్లుంది. ఈ విశాల ప్రపంచంలోకి వెళ్ళిపోవాలనుంది అన్నాడు రాజా బాధగా. మీ మాధవి లేకుండా ఈ విశాల ప్రపంచంలోకి వెళ్ళి ఏం చేస్తారు? వెతుకుతాను. ఎక్కడని, ఎంతకాలమని. అయినా అక్కడ ఒంటరిగా ఎలా జీవిస్తారు? ఇక్కడ మాత్రం ఒంటరివాణ్ణి కానా? బహుశా పూర్తిగా కాదనుకుంటాను. ఎందుకని? మేమంతా ఉన్నాం కాబట్టి. అవును, నిజమే అంటూ అతను కొంచెంసేపు మెదలకుండా ఊరుకున్నాడు. సార్, పోనీ ఇంజెక్షన్ ఇప్పుడు వద్దులేండి. ఇహ వెళ్ళనా? వద్దు. వద్దా? ఎప్పటికీ ఉండిపోనా? అలా ఉండిపోయే అవకాశం ఉంటే ఉండిపోండి. మాలతి నవ్వింది. సరే, ఉంటాను. ఏం చేసుకుంటారు చెప్పండి. ఆ నవ్వు ఎంత సుమధురంగా ఉంది. ఆ గొంతు ఎంత మార్ధవంగా ఉంది. ఆ కళ్ళు. ఏమిటలా చూస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే ఆగిపోయారే? నిజం చెప్పమంటారా? మీరు అబద్ధం చెప్పలేరులేండి. మిమ్మల్ని చూస్తుంటే మాధవి గుర్తొస్తోంది. ఆమె మళ్ళీ నవ్వింది. మీరు చాలా అమాయకులు, చాలా అల్ప సంతోషులు కూడా. కొంచెం ఆగి అతను మాట మారుస్తూ, ఈ వారం సీరియల్ చదివారా? చదివాను. నాకు నచ్చలేదు. ఏ?
అనురాధ పాత్ర చిత్రీకరణలో చాలా లోపాలున్నాయి. ఆమెలో ప్రేమ కన్నా స్వార్థం ఎక్కువగా కనిపిస్తోంది. అతని జీవితంతో ఆమె ఆడుకుంది. ఆమెను నేను క్షమించలేకపోతున్నాను. మొదట్లో నిజమైన కథ విన్నప్పుడు ఆమె మీద మీరు సదభిప్రాయం వెలిబుచ్చలేదు. ఇప్పుడు వెలిబుచ్చటం లేదు. ఎందుకంటారు? ఎందుకో చెప్పమంటారా అని మాలతి ఒక్క క్షణం ఆగింది. ఎందుకో నాకు సదభిప్రాయం కలగడం లేదు కాబట్టి. నా మాధవిని ఒకసారి చూస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారు. మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే లోపుగా ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. డిశ్చార్జ్ అయినాకైనా సరే మాధవి నాకు కనిపించాక మిమ్మల్ని తీసుకొచ్చి చూపిస్తాను. మా పెళ్లికి మిమ్మల్ని. గొంతు తడబడింది. మాట పూర్తి చేయలేకపోయాడు. ఘోరంగా వర్షం కురుస్తోంది. డాక్టర్ నరేంద్ర, మాలతి కూర్చున్న కారు విశాలమైన వీధుల్లో మెల్లగా పరిగెడుతోంది. అద్దం మీద వైపర్స్ పనిచేస్తున్నాయి. మాలతి అన్నాడు నరేంద్ర. ఈరోజు నా మ్యారేజ్ డే. మధు నేను పెళ్లి చేసుకున్న రోజు. ఆమె అప్పటికీ ఏమీ మాట్లాడలేదు. వర్షం ఎక్కువ అవుతోంది. ఎంత వైపర్స్ పనిచేస్తోన్నా కిటికీ అద్దాలెత్తి ఉండడం వల్ల లోపల ఆవిరి ఏర్పడి ముందున్న అద్దం మీద అలుముకుని దారి కనబడనీయకుండా చేస్తోంది. మధ్య మధ్య పాలిష్ క్లాత్తో క్లీన్ చేస్తున్నాడు. కారు వేగం బాగా తక్కువైంది. అతని చెయ్యి ఆమె భుజం మీద పడింది. ఆమె ఒళ్ళు జల్లుమంది. కదలకుండా అలాగే కూర్చుంది. మధు, నేను మాలతిని. ఆమె వణికినట్లు హీనస్వరంతో అన్నది. అతను వినిపించుకున్నట్లేదు. మధు, నేను మాలతిని. ఆమె భుజం మీద అతని చెయ్యి బిగుసుకుంది. కానీ నువ్వు మధువి. ఆమెకేం చెప్పాలో తెలియడం లేదు. దగ్గరకు లాక్కున్నాడు. బొమ్మలా జరిగిపోయింది. ఆమె కుడి చెంప అతని చెంపకు ఆనుతోంది. నువ్వు మధువి. నీలో మధు ఉంది. శాశ్వతమైన ముద్ర నీలో ఉంది. అస్పష్టంగా ఏదో అంటున్నాడు. ఆమె చెంప మాత్రం అతని చెంపకు ఆనించబడే ఉంది. థాట్ అందడం లేదు. ఒక మెలిక కావాలి. గొప్ప మెలిక. ఆ మెలిక నవలకు ప్రాణం కావాలి. రాత్రి 12 దాటింది. ప్రమీలాదేవి నరకయాతనను అనుభవిస్తూనే ఉంది. ఇంతలో ఫోన్ మ్రోగింది. ప్రమీలాదేవి ఫోన్ రిసీవ్ చేసుకుంది. ప్రమీలాదేవి గారున్నారా? అవతల నుంచి ఓ తీయటి గొంతు. నేనే మాట్లాడుతున్నాను. నేను మీ ఫ్యాన్స్లో ఒకదాన్ని. మీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. ఈ అర్ధరాత్రి వేళ. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. పర్వాలేదులేండి. మీ నవల చదువుతున్నాను. థ్యాంక్స్. బావుంది. చాలా బావుంది. నిజంగా కోయిల పాడుతున్నట్లే ఉంది. చాలా సంతోషం. మీరెవరో తెలుసుకోవచ్చా? సారీ, చెప్పకూడదు. గొంతు గుర్తుపట్టడం కష్టంగా ఉంది. జాగ్రత్తగా వింటే నోటికి ఉలిపొర కాగితం లాంటిది అడ్డుపెట్టుకుని మాట్లాడుతుందేమోననిపిస్తుంది. స్పష్టంగా తెలియడం లేదు. వచ్చే వారం ఏం రాయబోతున్నారు? అవతలి వ్యక్తి మళ్ళీ అడిగింది. అదే ఆలోచిస్తున్నాను. మంచి ట్విస్ట్ నేను చెప్పనా? చెప్పండి. ఉదయ్ అనురాధకు లొంగిపోయాడు కదా. ఇహ అతను దక్కడేమోననుకుని ఆమె నిరాశ చెందింది. అతనిలో వచ్చిన మార్పు ఆమెకు తెలియదు. జీవితం మీద విరక్తి పుట్టి ఎటైనా వెళ్ళిపోదామని కారులో బయలుదేరింది. ఇలాంటిది అర్ధరాత్రి సమయం. ఎవరికీ తెలియకుండా ఒంటరిగా బయలుదేరింది. అదే సమయానికి ఉదయ్లో అక్కడ జ్ఞానోదయం పోని ప్రేమోదయమైంది. అతను ఎన్నాళ్లు ఆమెను అర్థం చేసుకోనందుకు పశ్చాత్తాపడ్డాడు. బాధ భరించలేకపోయాడు. అప్పటికప్పుడు ఆమెను కలుసుకుందామని స్కూటర్ మీద బయలుదేరాడు. అటునుంచి అనురాధ శరవేగంతో వస్తోంది. రాజా, రాజా అని అలమటిస్తోంది ఆమె హృదయం. ప్రమీలాదేవి ఉలిక్కిపడింది. ఏమన్నారు? రా. అదే, ఆమె ఉదయ్ని తన మనసులో రాజాగా ఊహించుకుంటోంది. నా రాజా, నా ఉదయ్ అని ఆమె అంతరంగం రోదిస్తోంది. ఇంతలో వర్షం. ఎదురుగా ఏం వస్తోందో కనపడ్డం లేదు. ఉదయ్ అలాగే తడుస్తూ స్కూటర్ మీద వస్తున్నాడు. వర్షం పెద్దదైంది. దారి కనపడ్డం లేదు. ఇంతలో పెద్ద మెరుపు. అనురాధ కళ్ళు జిగేల్మన్నాయి. ఆ వెలుగులో కనపడింది మీదకు దూసుకు వస్తున్న స్కూటర్.
బ్రేకు నొక్కుదామని ప్రయత్నించింది, కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఉదయ్ అనుకుంటూ ఆమె స్పృహను కోల్పోయింది. ఈ యాక్సిడెంట్కు కారణమైన స్కూటర్ మీద ఉదయ్ ఉన్నాడని, అతను ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నాడని ఆ క్షణంలో ఆమెకు తెలీదు. అనురాధకు తెలివొచ్చింది. హాస్పిటల్లో ఉన్నట్టు తెలిసింది. తను బ్రతికింది. ఒళ్లంతా గాయాలు, తలనిండా కట్లు. కానీ ఏదో తేడా ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్లు వస్తున్నారు. ఆమెను అభినందించారు, కానీ తనని పలకరించడానికి వచ్చిన వారి చూపుల్లో ఏదో అసహ్యం. మొదట ఆమెకు అర్థం కాలేదు. ఏదో ఉంది. ఒకరోజు సిస్టర్ని అడిగి అద్దం సంపాదించి ముఖం చూసుకుంది. ఒక్క గావు కేక వేసింది. ఎవరు? ఎవరది? తను కాదు, తను కాదు. అంతేకాక తన ముఖం గాయాలతో వికృతంగా మారిపోయి ఉంది. ఆ షాక్కు తట్టుకోలేక స్పృహ కోల్పోయింది. ఒక్క క్షణం పాటు నిశ్శబ్దం. ఏవండి అని పిలిచింది ప్రమీలాదేవి. ఆ, ఉన్నాను. ఉదయ్కి తలకి గాయం తగలడం వల్ల కోమాలో ఉన్నాడు. అనురాధ అందాన్ని కోల్పోయింది. అర్థమైంది కదూ? ఇహ మీరు రాయగలరు. ఉంటాను. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. రాజా ఉన్న గదిలోంచి పెద్ద గావుకేక. వరండాలో అటుకేసి నడుస్తున్న డాక్టర్లు, సిస్టర్లు హడావుడిగా గదిలోకి పరిగెత్తారు. రాజా బెడ్ మీద స్పృహలేని స్థితిలో పడున్నాడు. నోట్లోంచి కొద్దిగా నొరగొస్తోంది. పక్కనే ఓ వారపత్రిక పడుంది. పైన తిరుగుతోన్న ఫ్యాన్ గాలికి పేజీలు టపటపా కొట్టుకుంటూ పాడవే కోయిలా అన్న అక్షరాలు తిరగబడుతున్నాయి. డాక్టర్ నరేంద్రకు ఎమర్జెన్సీ ఫోన్ వెళ్ళింది. అతను హడావుడిగా వచ్చి చూసి న్యూరోఫిజీషియన్కి అర్జెంటుగా రమ్మని కారు పంపించాడు. 15 నిమిషాల్లో న్యూరోఫిజీషియన్ అటెండ్ అయ్యాడు. మొదట ట్రీట్మెంట్ మీద ఏకాగ్రత ప్రదర్శించాడు. మనిషి డేంజర్ జోన్లోంచి యువతలకొచ్చాక గబగబా ఈఈబీ, రేడియోగ్రఫీ టెస్టులన్నీ పూర్తి చేశాడు. మొట్టమొదట కనిపించిన ఆదుర్దా తొలగిపోయి అతని ముఖంలో సంతృప్తి గోచరించింది. నరేంద్ర, ఆయన కలిసి ప్రైవేట్ రూంలోకి వెళ్లారు. నరేంద్ర ఆయన ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. హీఈజ్ ఆల్ రైట్. కానీ రికవరీ ఫేజ్లో ఉన్నప్పుడు మళ్లీ ఈ దశ ఎందుకొచ్చుంటుంది? బహుశా ఏదన్నా షాక్కి గురై ఉంటాడు. అతనికి షాక్ కలిగించే సంఘటనలేమన్నా జరుగుంటాయా? తెలీదు. అంత షాక్ కలిగించే సన్నివేశం ఏదీ ఉండదనే నా ఉద్దేశం. అయినా మాలతిని పిలిచి అడుగుతాను. అతనికి దగ్గరగా ఉండే డ్యూటీ ఆమెకే అప్పగించాను అని బజర్ నొక్కి ఆఫీస్ బాయ్ రాగానే మాలతిని పిలుచుకురమ్మన్నాడు నరేంద్ర. 2 నిమిషాల్లో మాలతొచ్చింది. మాలతి, రాజాకి అలజడి గాని ఉద్రిక్తత కానీ కలిగించే సంఘటనలేమన్నా జరిగాయా అని అడిగాడు నరేంద్ర. ఆమె జవాబు చెప్పడానికి సందేహిస్తున్నట్లు 1 నిమిషం ఊరుకుంది. నీకు సరిగ్గా తెలియకపోయినా ఏదన్నా అనుమానం ఉంటే చెప్పు. మాలతి ఇద్దరి డాక్టర్ల వంక ఒకసారి చూసి అన్నది. అతని జీవితంలో విషాద ప్రణయగాథ ఉన్నట్లు నేను అర్థం చేసుకున్నాను. కొన్ని వారాల క్రితం ప్రమీలాదేవి అన్న రచయిత్రి అతని దగ్గరకొచ్చింది. అతని కథనంతా ఆమెకు చెప్పాడు. ఆమె సీరియల్గా రాయడం మొదలుపెట్టింది. అతను అత్యంత ఆసక్తితో ఆ సీరియల్ చదువుతూ ఉండేవాడు. బహుశా ఈ వారం వచ్చిన సీరియల్లోని సంఘటన అతనిలో ఉద్రిక్తతను కలిగించుంటుంది. ఎందుకంటే అతని ప్రక్కనే ఈ వారం వచ్చిన వీక్లీ పడుండడం చూశాను. ఆ సీరియల్ ఏ పత్రికలో వస్తుంది? మాలతి చెప్పింది. రాసేదెవరన్నావు? ప్రమీలాదేవి. ఆమె కూడా డాక్టరే. అయితే నేనెప్పుడో చూసుండాలే అన్నాడు నరేంద్ర తనలో తను అనుకుంటున్నట్లుగా. మనం ఒకసారి రాడ్నీ స్మిత్తో మాట్లాడితే బావుంటుంది అన్నాడు న్యూరోఫిజీషియన్ జయచంద్ర సాలోచనగా. లండన్కి కాల్ బుక్ చేయనా అని అప్పటికప్పుడు అర్జెంట్ కాల్ బుక్ చేశాడు. నేనోసారి ప్రమీలాదేవితో కూడా మాట్లాడాలి అన్నాడు జయచంద్ర. టెలిఫోన్ డైరెక్టరీ తీసి ఆమె పేరు వెదికి నెంబర్ డయల్ చేశాడు నరేంద్ర. హలో అంది అవతల నుంచి ఓ గొంతు. డాక్టర్ ప్రమీలాదేవి గారు కావాలి. మాట్లాడుతున్నాను. నేను డాక్టర్ నరేంద్రని. న్యూరోఫిజీషియన్ జయచంద్ర మీతో మాట్లాడతారు అంటూ రిసీవర్ అతనికి చేతికిచ్చాడు. హలో, నేను రాజా అనే పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాను. మీకు అతను తెలుసు? తెలుసును. అతని జీవిత చరిత్రను మీరు సీరియల్గా రాస్తున్నారు. అవును. దయవుంచి ఆ నవలను రాయడం ఆపేయాలి. ఎందుకు? ఆమె గొంతులో ఉలికిపాటు.
ఆ నవల్లో ఉద్రిక్త వాతావరణం వచ్చినప్పుడల్లా అతను ఎగ్జైట్ అయిపోయేందుకు అవకాశం ఉంది. ఈ వారం మీరేదో రాశారు. అది చదివాక అతనికి ఫిట్స్ వచ్చాయి. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించింది. రాజాకు ప్రమాదంగా ఉందా అన్నదామె ఆందోళనగా. అతను జరిగిందంతా చెప్పాడు. అయ్యో, రాజాకింకా తెలివి రాలేదా? లేదు. వస్తుందా? వస్తుందిలేండి. మీరు కూడా ఒక డాక్టరు, పెద్ద రచయిత్రిగా మానవ స్వభావాన్ని ఎలా తరచి చూడగలరు? డాక్టరుగా పేషెంట్ మనస్తత్వాన్ని మధించగలరు. రెండిటి రీత్యా మీకు నైతిక బాధ్యత చాలా ఉంది. చెప్పండి, మీరు సీరియల్ రాయడం ఆపు చేస్తారా? ఆపు చేస్తాను. థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేశాడు. ర్యాడ్ స్మిత్కు చేసిన లండన్ కాల్కు కొంతసేపట్లో జవాబు వచ్చింది. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్, మరునాటికి వస్తారట. జయచంద్ర రాజాను మరోసారి పరీక్ష చేసి ఆ రాత్రంతా జాగ్రత్తగా చూస్తుండమని హెచ్చరించి వెళ్ళిపోయాడు. నరేంద్ర మాలతిని పిలిచాడు. మాలతి, నువ్వీ రాత్రికి ఇక్కడే ఉండు, అతన్ని క్లోజ్గా వాచ్ చేస్తూ ఉండు అని తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ చెప్పాడు. రాత్రి 10 గంటలకు నరేంద్ర కూడా వెళ్ళిపోయాడు. హాస్పిటల్ అంతా నిశ్శబ్ద వాతావరణం ఆక్రమించింది. మాలతి రాజా ఉన్న గదిలోకి రాబోతుంటే బయట వరండాలో దిగాలు పడిన ముఖంతో కూర్చుని ఉన్న సీతారామారావు గారు ఆమెను పిలిచారు. అంతవరకు జరుగుతున్న దానికి ప్రేక్షకుడిగా ఉండడం తప్పిస్తే పెదవి విప్పి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఏమ్మా, డాక్టర్లేమన్నారు? ఆమె ఆయన ముఖంలోకి చూసింది. వడలిపోయి ఉంది. సంవత్సరాల తరబడి హాస్పిటల్స్లో తిరిగి తిరిగి ఆయన వయసు 10 ఏళ్లు పెరిగిపోయినట్లయింది. వృద్ధాప్యం మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆమెకు ఎక్కడ్లేని జాలి వేసింది. మీ రాజాకేం భయం లేదండి. ఇది తాత్కాలికపు ఉపద్రవం మాత్రమే. అతను తప్పకుండా కోలుకుంటాడు అంది. నిజమేనా? నిజమండి. నేను అబద్ధం చెప్పడం లేదు. మీ నోటి చలవ వల్ల రాజా ఒడ్డున పడాలమ్మా. సుధాకర్ ఒంగోలు వెళ్ళాడు. సీతారామారావు గారు ఒక్కరే రాజాను చూసుకుంటూ హైదరాబాదులో ఉంటున్నారు. అర్ధరాత్రి దాటింది. ఎక్సైట్ అయినప్పుడల్లా ప్రమీలాదేవికి ఆస్తమా ఎక్కువవుతూ ఉంటుంది. ఎక్సైట్మెంట్ ఓ ఎలర్జీలా విజృంభిస్తుంది. ఆమె వీక్లీ సంపాదకుడికి ఫోన్ చేసి చెప్పింది తానా నవల రాయబోవడం లేదని. అతను చాలా కంగారు పడ్డాడు. హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. ప్రస్తుతం ఉన్న సీరియల్స్లో ఇదొక్కటే జనం క్రేజీగా చదువుతున్నారు. మిగతావన్నీ డల్గా నడుస్తున్నాయి. ఇట్లా అర్ధాంతరంగా ఆపేస్తే ఎలా అన్నాడు. ఏ కారణాల వల్ల తాను నవల రాయడం ఆపదలుచుకున్నదో ఆమె వివరించలేదు. అనారోగ్య కారణంగా రాయలేనన్నది. అతను ప్రాధేయపడ్డాడు. ఒత్తిడి చేశాడు. కొంచెం కోపం కూడా తెచ్చుకున్నాడు. అయినా ఆమె చెక్కు చెదరలేదు. ఇంకోసారి ఆలోచించమని బాధగా ఫోన్ పెట్టేశాడు. ఆమెకు అంతకన్నా బాధగా ఉంది. నవల మధ్యలో ఆపేయడం ఆమెకు సరదా ఏం కాదు. తన ప్రాణం పోగొట్టుకున్నంత వెలితిగా ఉంది. కాని టేబుల్ మీద ఫోన్ మ్రోగింది. అర్ధరాత్రి పూట ఈ ఫోన్లేమిటి? మళ్ళీ ఎవరు? ఆ పత్రికా సంపాదకుడేనా? ఆస్తమా బాధ ఉండడం వల్ల ఆమెకు చిరుకోపం కూడా వస్తోంది. తిరిగి ఆ ప్రసక్తి తీసుకొస్తాడు. ఘర్షణ పడాల్సి వస్తుంది. ఫోన్ ఎత్తకుండా ఉంటే? కుర్చీలోంచి లేవకుండా తనని తాను నిగ్రహించుకుంటూ అలానే కూర్చుంది. అయినా ఫోన్ రింగ్ అవ్వడం ఎంతకు ఆగలేదు. విధిలేక లేచి వెళ్లి రిసీవర్ తీసింది. నమస్తే అంది అవతల నుంచి ఓ స్త్రీ కంఠం. అదే గొంతు. పోయిన వారం కథలో మెలిక చెప్పిన గొంతు. ఏమిటి అంది బలహీనంగా ప్రమీలాదేవి. మీరు నిద్రపోవడం లేదు, నవల రాయబోవడం లేదని వీక్లీ ఎడిటర్కి ఫోన్ చేశారు. అతను ఒప్పుకోలేదు. మీరు రాయకూడదనే పట్టుదలతోనే ఉన్నారు. రాయననే చెప్పారు గాని చాలా బాధపడుతున్నారు. ఆ బాధతో మీకు నిద్ర పట్టక నలిగిపోతున్నారు. ఆమె అదిరిపడింది. మీకెలా తెలుసు అని అడిగింది. గొంతు కొంచెం వణికింది. అవతల నుంచి నవ్వు వినబడింది. ఆ నవ్వుకు మామూలుగా అందరూ నవ్వే నవ్వుకు చాలా భేదం కనిపించింది. చెప్పమంటారా? మాట్లాడరే. పోనీ చెప్తున్నాను వినండి. మీరు నాకు స్పష్టంగా కనిపిస్తున్నారు కాబట్టి. ఒళ్ళు జల్లుమంది. చప్పున తల తిప్పి అటూ ఇటూ చూసింది. కిటికీ తెరలన్నీ మూసేసున్నాయి. ముదురు ఆకుపచ్చ రంగు తెరలు కావడం వల్ల బయట నుంచి చూస్తే లోపల నీడైనా కనపడ్డానికి వీల్లేదు. అబద్ధం అన్నది అరుస్తున్నట్లు.
కాదు, నిజం. ఒక్క క్షణం బరువైన నిశ్శబ్దంలో గడిచింది. పోనీ ఆ విషయం వదిలేయండి. మీరు నవల రాయడం ఆపట్లేదు, కొనసాగిస్తున్నారు. లేదు, ఈ నవల వల్ల రాజాకు మానసికమైన ఉద్రేకం కలుగుతుందని, దానివల్ల అతనికి ప్రాణాపాయం కలుగుతుందని మీరు నమ్ముతున్నారు, అవునా? అవును. క్రితం వారం మలుపు కూడా మీరే చెప్పారు. అలా రాయడం వల్లే రాజాకి షాక్ వచ్చింది. మీ మాట వినను. షాక్ వస్తే వచ్చింది, దానివల్ల అతనికి మంచే జరుగుతుంది. శారీరకంగా మానసికంగా ఎదుగుతాడు. మీకెలా తెలుసు? మీరేమైనా డాక్టరా? ఒక్క క్షణం నిశ్శబ్దం. చెప్పండి, మీరేమైనా డాక్టరా? నేను డాక్టర్ని కాను. మరి అంతకన్నా అతీతమైన దాన్ని. అంటే? మళ్ళీ అదే నవ్వు, గాలిలో తెరలు తెరలుగా ధ్వని తరంగాలు కదలినట్లు. మళ్ళీ ఒళ్ళు జల్లుమంది. చెబితే జడుచుకుంటారు. ఇప్పుడు ఆ ప్రసక్తి వద్దులేండి, అంతా అయిపోయాక చెప్తాను. అంతా అయిపోయాకంటే? కథ ముగింపుకొచ్చాక. ఎవరి కథ? ఇప్పుడు నడుస్తోన్న కథ. ప్రమీలాదేవి ఏమీ మాట్లాడలేదు. చెప్పండి, నవల రాస్తున్నారా లేదా? ఆలోచిస్తోంది. రాయండి, కథ కూడా చెప్తాను. యాక్సిడెంట్ అయ్యాక ఉదయ్ కోమాలో ఉండిపోయాడు. 1 కాదు 2 కాదు, 3 ఏళ్ళు. అరుదైన సంగతే, కానీ జరిగింది. డాక్టర్ల కృషి ఫలితంగా తర్వాత తెలివొచ్చింది. కానీ గత స్మృతి పోయింది. ఈలోగా ముఖం గుర్తుపట్టడానికి వీల్లేకుండా వికృతంగా తయారైన అనూరాధ అతన్ని వెతుక్కుంటూ చేరింది. గత స్మృతులు కోల్పోయి జీవితంలో అందర్నీ పోగొట్టుకుని ఒంటరివాడైపోయిన ఆ తరుణంలో అండగా నిలిచింది. అతనికి సపర్యలు చేసింది. తనెవరో తెలియకపోయినా అతనికి జీవితం మీద ఆశ జనించేటట్లు చేసింది. ప్రస్తుతానికిది చాలు. మీరు ఏ మానవతా దృక్పథంతో రాయడం మానదలుచుకున్నారో నాకు తెలుసు. మీరు రాయండి. ఉంటాను. టెలిఫోన్ డిస్కనెక్ట్ అయింది. 1 నిమిషం ప్రమీలాదేవి అచేతనంగా నిలబడిపోయింది. తర్వాత తెలివి తెచ్చుకుని వీక్లీ ఎడిటర్ నెంబర్కి గబగబా డయల్ చేసింది. 7-8 సార్లు రింగ్ అయ్యాక అవతల ఫోన్ ఎత్తాడు. ప్రమీలాదేవి గొంతు విన్నాక ఎగిరి గంతేసినంత పనిచేశాడు పత్రికా సంపాదకుడు. కాని ఆమె అడిగిన ప్రశ్న, మీకెవరైనా ఇంతకుముందు ఫోన్ చేశారా? లేదే. పోనీ నేను సీరియల్ రాయనన్నానని ఎవరితోనైనా చెప్పారా? లేదు. సరే అని అవతల నుంచి హలో హలో అని పిలుస్తున్నా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసింది. అయితే ఎవరు? ఆమె కళ్ల ముందు ఎక్కడ్నించో వీస్తున్న ఈదురుగాలికి కట్టుకున్న తెల్ల చీర రెపరెపలాడుతుండగా విరబోసుకున్న జుట్టుతో నిలబడిన తెల్లటి శ్రీమూర్తి గోచరించింది. ప్రమీలాదేవికి భయం వేసింది. ఆమె మా 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 ఇహ ఆలోచించలేకపోయింది. మాలతి రాజా ఉన్న గదిలో బెడ్ దగ్గర కూర్చుంది. సీతారామారావు గారు బయట వరండాలో ఉన్న బెంచీ మీద పడుకుని ఉన్నారు. బెడ్ లైట్ వెలుగు. అర్ధరాత్రి దాటాక రాజా శరీరంలో కొద్దిగా చలనం వచ్చింది. మాలతి ముందు కొంగి ఆతృతగా అతని ముఖంలోకి చూస్తోంది. 5 నిమిషాలు అలా శరీరం ప్రకంపిస్తోన్న దశలో ఉండిపోయాడు. తర్వాత ముఖంలోకి కొత్త కళ వచ్చింది. ఆ తర్వాత కళ్ళు విప్పాడు. మాధవి. అతని పెదవులు వణుకుతున్నాయి. సర్. ఆమె చేతిని అతని భుజం మీద వేసి తడుతూ పిలిచింది. మాధవి, నువ్వు నన్ను విడిచి ఎక్కడకూ పోలేవు కదూ? ఆమెకేమనడానికి తోచలేదు. అతని పట్టు నుండి తన చేతిని విడిపించుకునేందుకు ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. మాధవి, అందరూ అబద్ధం చెప్తున్నారు. నీకేం ప్రమాదం జరగలేదు. నీలో ఏ మార్పు లేదు. నువ్వు బాగానే ఉన్నావు. ఏ? సర్. మాధవి, నువ్వు జీవించే ఉన్నావు. పరిస్థితులకు లొంగి ఎక్కడో దాక్కుని నన్ను పొంచి చూస్తున్నావు కదూ? నువ్వు వస్తావు. ఎప్పటికైనా నా దగ్గరకు వస్తావు. రాజా అని పిలుస్తూ నన్ను దగ్గరకు తీసుకుంటావు. నా మాట వినిపించుకోండి సార్. నేను. ఆమె చెయ్యి అతని చేతిలో నిస్సహాయంగా పెనుగులాడుతోంది. మాధవి, రా. అతనంత గట్టిగా దగ్గరకు లాక్కుంటాడని ఆమె ఊహించలేదు. ఒక్క ఊపుతో వెళ్లి అతని మీద పడింది. ఆమె ముఖం అతని ముఖానికి దగ్గరగా వచ్చింది.
అతని పెదవులు ఆమె ముఖాన్ని వెతుక్కుంటున్నాయి. సార్, ప్లీజ్, ఆమె బలహీనంగా అంది. అతని పెదవులు ఆమె పెదవులకు దగ్గరగా వచ్చాయి. నో. ఆమెనేదో కొత్త శక్తి ఆవహించినట్లయింది. అతని చెంప చెళ్ళుమంది. అదే సమయంలో గదిలో పెద్ద లైటు వెలిగింది. అప్రయత్నంగా రాజా చేతులు ఆమెను వదిలేశాయి. గుమ్మం దగ్గర నరేంద్ర నిలబడున్నాడు. ఏంటి? ఏం జరిగింది? ఆమె అతని దగ్గరగా నడిచొచ్చింది. ఇప్పుడే తెలివొచ్చింది. షాక్ నుంచి పూర్తిగా కోలుకోలేదనుకుంటాను. నన్నే మాధవి అనుకుని అర్ధోక్తిలో ఆపి బయటకెళ్ళిపోయింది. నరేంద్ర బెడ్ దగ్గరకు వెళ్ళాడు. ఏం జరిగింది అని అడిగాడు రాజా. ఏమీ జరగలేదు. యు ఆర్ ఆల్ రైట్. కాదు, నాకు లీలగా తెలుస్తుంది. ఎక్కడో అమర్యాదగా ప్రవర్తించానని. ఇప్పుడు గుర్తుకొస్తోంది. ఉన్నట్లుండి తెలివొచ్చింది. దీర్ఘ నిద్ర తర్వాత లేచినట్లు. వెనకటికి ఓసారి ఇలాంటి అనుభూతి కలిగింది. లండన్లో కోమా నుండి యువతలకొచ్చినప్పుడు. ఇప్పుడు నాకు దగ్గరగా కూర్చున్న మనిషే మాధవిలా అనిపించింది. కొంచెం అసభ్యంగా ప్రవర్తించుంటాను. ఆమెను పిలవండి, క్షమాపణలు చెప్పుకుంటాను. నరేంద్ర అతను చెప్పేది వినిపించుకోవడం లేదు. అతనికి ఆనందంగా ఉంది. రాజా క్రైసిస్ నుండి బయటపడ్డమే కాదు, జ్ఞాపక శక్తి, పూర్వస్మృతి అన్నీ యథాతథంగా ఉన్నాయి. మర్నాడు లండన్లో ఉన్న ర్యాడ్ స్మిత్ ఫోన్లో దొరికాడు. అప్పుడు జయచంద్ర లేడు. నరేంద్ర మాట్లాడాడు. హలో, ఏం జరిగింది? గబగబా టూకీగా అర్థమయ్యేటట్లు జరిగిందంతా వివరించాడు. రాజాకి బాగా తెలివొచ్చిందా? రాడ్నీ స్మిత్ అడిగాడు ఇంగ్లీష్లో. గత స్మృతులు, ప్రస్తుత ధోరణి అన్నీ సవ్యంగానే ఉన్నాయా? ఉన్నాయి. ఆ సీరియల్లోని సంఘటనకు ఉద్రిక్తుడు కాబట్టే ఈ షాక్ వచ్చిందని మీ ఉద్దేశం? అవును. ఆ సీరియల్ని ఆపు చేయమని రచయిత్రికి చెప్పాం. వద్దు, ఆపు చేయొద్దు. నరేంద్రకు అర్థం కాలేదు. అతని కథే సీరియల్గా వస్తుందని మీరు చెప్పారు కదా. అది చదువుతున్నప్పుడు అతనికి కొన్ని ఉద్రేకాలు కలగడం సహజం. ఇలాంటి షాక్స్ తగిలినా తగలొచ్చు. కానీ రాజా మెదడుకు బలం చేకూరాలంటే, అతను జన్మంతా మంచం మీద పడిపోకుండా మామూలు స్థితికి రావాలంటే ఇలాంటి షాక్ ట్రీట్మెంట్ అవసరం. అతను కోమాలోంచి తిరిగి బయటపడ్డం, పూర్వస్మృతిని కోల్పోకుండా ఉండడం చాలా ప్రోత్సాహకరమైన విషయం. సీరియల్ చదవడం వల్ల వచ్చే షాక్స్ రిథమిక్గా ఉంటాయి. అది అతనికి క్రమంగా సౌండ్ మైండ్ని ప్రసాదిస్తాయి. అందుకని మై డియర్ ఫ్రెండ్, సీరియల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ చేయొద్దు. అలాగే డాక్టర్. ఫోన్ మాట్లాడడం ముగించి నరేంద్ర వెనుదిరిగేసరికి ఆఫీస్ గుమ్మంలో ప్రమీలాదేవి నిలబడుంది. మీరు డాక్టర్ ప్రమీలాదేవి అని తనను తాను పరిచయం చేసుకుంది. మీకే నేను ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సీరియల్ అర్థమైంది, ఆపొద్దని చెప్పబోతున్నారు. ఈ పరిణామం నాకు సంతోషంగా ఉంది అంది ప్రమీలాదేవి. నువ్వు అతన్ని చెంపదప్ప కొట్టకుండా ఉండాల్సింది అన్నాడు నరేంద్ర. అతను నన్ను మాధవి అనుకుని. అర్థమైంది, కానీ కొంచెం నిగ్రహించుకుని ఉండాల్సింది. ఏం చేసినా కూడానా? నరేంద్ర ఏమీ మాట్లాడలేదు. చూడండి. అతను తలెత్తి చూశాడు. ఇదేమిటి? మాలతి అతనికి ఎదురుగా నిలబడి ఉంది. ఆమె మెడలో మంగళసూత్రం వేలాడుతోంది. కుడి చేత్తో దాన్ని యువతలకు లాగి అతని కళ్లకు కనిపించేలా గుచ్చి అడిగింది. దీని విలువ తెలిసేనా మీరెలా మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం అతను అప్రతిభుడై ఉండిపోయాడు. తర్వాత నెమ్మదిగా తేరుకుని, నువ్వెళ్ళి పడుకో మాలతి, ఎక్సైట్ అవ్వకు అన్నాడు. ఎక్సైట్ అయి లేను, మామూలుగానే ఉన్నాను. పోని, వెళ్ళి పడుకో. అతని ముఖంలోకి ఒకసారి దీర్ఘంగా చూసి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. తర్వాత చాలాసేపు నరేంద్ర కుర్చీలో కూర్చుని ఉండిపోయాడు. పక్కనే టేబుల్ మీద పాడవే కోయిలా సీరియల్ ప్రచురితమైన వారపత్రిక సంచికలు పేర్చున్నాయి. వాటిని చదువుదామని తానే మాలతిని సేకరించి పెట్టమన్నాడు. కానీ ఇప్పుడు చదవబుద్ధి కావడం లేదు. మనసు అల్లకల్లోలంగా ఉంది. ఎవరో పిలిచినట్లయింది. ఉలిక్కిపడి తలెత్తాడు. ఎదురుగా ఫోటోలోని ఆ స్త్రీమూర్తి అతని వంకే చూస్తోంది. ఆమె కళ్ళు అతన్ని పిలుస్తున్నాయి. ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎలా? మాలతి జీవితాన్ని. మధు, నా హృదయం నీకు తెలుసు. నరేన్, నా హృదయము నీకు తెలుసు.
నరేన్, మాలతికి అన్యాయం చేయకండి. నాకేది సంతోషమో అది మీకు సంతోషం కదా. ఆమె జీవితాన్ని అస్పష్టంగా ఉంచేయకండి. అంటే అంటే ఆమెను మీరు... మధు, ప్లీజ్. నరేన్, ప్లీజ్. ఆ కళ్ళు అతన్ని అర్థిస్తున్నాయి, శాసిస్తున్నాయి. ఇలా ఎన్నో రోజులు వృధాగా కాలయాపన చేశారు. ఇప్పటికైనా మీకు మీరు స్పష్టమైన రూపకల్పన చేసుకోండి. తప్పదా? తప్పదు. అతను బరువుగా కుర్చీలోంచి లేచాడు. నరాల్లో ఏవో ప్రకంపనలు, రక్తంలో కొత్త వేగం, శరీరంలో ఇదివరకు లేని వేడి. అడుగులు తడబడుతున్నాయి, కాని ఆ అడుగుల్లో ఏదో కాంక్ష. మనసు ఉద్విగ్నంగా ఉంది, కాని ఆ ఉద్విగ్నతలో చురుకైన కోరిక. గుండె లయ తప్పింది, కాని ఆ లయ తప్పడంలో తీవ్రమైన దూకుడు. అతను మాలతి గదిలోకి వెళ్లి తలుపులు వేశాడు. మాలతి నిద్రపోవడం లేదు. తలుపు చప్పుడైతే కళ్ళు తెరిచి చూసి చీకట్లో నడిచొస్తోన్న ఆకారాన్ని పోల్చుకుని మళ్లీ గట్టిగా కళ్ళు మూసుకుంది. నరేంద్ర బెడ్ దగ్గరకొచ్చాడు. అతని పెదవులు కదిలాయి. మాలతి పిలిచాడో లేదో, పిలుస్తున్నట్టు కదిలాయి. కొంచెం ముందు కొంగాడు. బెడ్ లైట్ నీలి కాంతి, రెండు నిగూఢ ప్రపంచాల్ని దాచిపెట్టినట్లు మూసుకున్న విశాల నేత్రాలు, చిత్రకారుడి కలలాంటి ముఖానికి అలంకారాలుగా అమరిన నెగనెగలాడే చెంపలు, విచ్చి విచ్చనట్లు విచ్చుకున్న వంపు తిరిగిన చిన్ని పెదవులు. సృష్టికి ప్రతి సృష్టిలా పడుకుని ఉంది మాలతి. ఆమెలో అతనికి ఏం కనిపించింది? గొప్ప సౌందర్యం, కాని మరిగే రక్తాన్ని మంచుగా మార్చిన సౌందర్యం. అపురూపమైన శృంగారం, కాని తాను చిత్రించిన చిత్తరువులోని శృంగారాన్ని భావాతీత స్థితితో చూసే పవిత్ర దృష్టి. గుండెల్ని కోసే విషాదం, శాస్త్రజ్ఞుడికి అర్థమైన అగమ్య గోచరంలా, కళాకారుడికి కారని కన్నీరు లాంటి గోచరమైన ప్రేమ కాంతి. ఇంకా కొంచెం ముందు కొంగాడు. అతని ముఖం ఆమె ముఖానికి చేరువుగా వచ్చింది. ఒక్క క్షణం సున్నితమైన శుభ్రమైన నిశ్శబ్దంలా గడిచింది. అతని పెదవులు ఆమె కుడి చెంపను స్పృశించాయి. లేచి మామూలుగా నిలబడి మెల్లగా నడిచి బయటకెళ్ళిపోయాడు. ప్రకృతి దిగంతాల కవతల నుంచి శూన్యంలోనికి జరిగి తిరిగి యథాస్థితికి వచ్చినట్లయింది. మాలతి కళ్ళు తెరిచింది. నిశీధిని ఉచ్ఛ్వాస నిశ్వాసం లాంటి చిన్న నిట్టూర్పు. పక్కకు ఒత్తిగిలి పడుకుంది. కథలోని ఆఖరి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.